మధ్య ఉన్నటువంటి దైవజనులు మరియు అభిషక్తులు కర్మజీ శాంతం గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం కొరకు మన మనసును సిద్ధపరచుకుందామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆరాధనలో ఒక మాట మన అందరికీ ఇచ్చారన్నమాట. నీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన నెరవేరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటున్నారు? మీరు ఒకసారి కుర్చీలు దిగిపోయి మోకాళ్ళు వేయాలి. 1000 వెయ్యక్కర్లేదు. దిగిపోయి నాకు పరిశుద్ధాత్మ కావాలి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలని తప్పించబడాలంటే మోకాలు వేయండి. యేసు నామములో మోకాలు వేయండి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అడగండి, చేతులెత్తి గట్టిగా ఎలుగెత్తి అడగండి. పరిశుద్ధుడా, 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 మాలో తప్పులు పొరపాట్లుంటే క్షమించు తండ్రి. మా కోరికను సిద్ధింపచేయి నాయన. మా ఆలోచన యావత్తు నెరవేర్చు తండ్రి. నీకు వందనాలు. జీవాధిపతి పరిశుద్ధాత్మ కావాలి, సహాయం. ప్రతి కుటుంబం రక్షించబడాలి, సహాయం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. పరిశుద్ధాత్మ కావాలి దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపు తండ్రి. పరిశుద్ధాత్మతో నింపు నాయన. అగ్ని వంటి మీ అభిషేకం మాకు దయచేయండి. అగ్ని వంటి మీ అభిషేకం మాకు దయచేయండి. మీరు తోడయండి, నడిపించండి. సైతాను క్రియలు బంధిస్తున్నాం ఆయన. యేసుక్రీస్తు నామములో విడుదల, గొప్ప విడుదల మీకు రాబోతుంది. నాయన సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, 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 విడుదల. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన మాట నెరవేర్చబడుతుంది. మీలోని మాలో నెరవేర్చబడుతుంది. ఇది నిజము. ఈ మాటలు చెప్పమని చెప్పారు, అందుకని నేను చెప్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. 21వ అధ్యాయము 12వ అధ్యాయం చూసుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 43 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది. దేవుడు ఆత్మతో నింపబడాలి. చెప్పమని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ కొరకు ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి. దానివల్ల గొప్ప దీవెన, పరలోక రాజ్యము, నిత్య జీవము, గొప్ప గొప్పవన్నీ దాగి ఉన్నాయి అందులో. మనుషులు ఇవ్వలేని అధికారాలు, రాజులు, మనుషులు ఇవ్వలేనటువంటి విషయాలు అందులో దాగి ఉన్నాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ, మమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూసుకుందామండి. 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుంచి 43 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఈ దేవుని మాట, ఇది దేవుని మాట, పాపం కాదు. చదవండి, అందరూ చదవండి. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండునీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతడు తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయమనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చునో 3వ జామున వచ్చునను ఏ దాసులు మెలకుగా ఉండట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకుని మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభా, ఈ ఉపమానం మాతోనే చెప్తున్నావా, అందరితోనే చెప్తున్నావా అని ఆయనను అడగగా, ప్రభు ఇట్లెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడో ఎవరు ప్రభువు వచ్చి వాడు అలాగ చేయుచున్నట్టు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తన కలిగిన దాని అంతటి మీద
వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నారు. మెలకువా 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 అని ఇక్కడ చెప్తున్నారు. అయితే మీ నడుములు కట్టుకోండి అంటే, మీ నడుముకి ఏటంట, నీతి అనే మైమరువు అని ఇంకొక దగ్గర వాక్యం రాయబడది. మీ నడుము కట్టుకోండి అంటే మామూలుగా ఏదో బట్ట పెట్టి కట్టుకోవడం కాదు, కానీ వాక్యం చేత మీ నడుము కట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీ దీపములు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ఏం చేస్తారు, దేవుణ్ణి నమ్ముకొని కొంతకాలం అయ్యేసరికి ఐహిక విచారం, తర్వాత కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే ప్రాణం విసిగిపోతుంది. విసిగిపోయి ఏం చేస్తారు, మరలా లోకం కాసి చూద్దాం అనుకుంటారు. లోకం కాసి చూడకూడదు, అంతం వరకు సహించడం నేర్చుకోవాలి. ఇందులో నిత్య జీవం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నమ్మలేని వాళ్ళకి జీవం లేనివారు వాళ్ళు. మీరైతే దేవుడు నమ్ముకొని పరిశుద్ధాత్మతో నింపబడితే జీవంతో నింపబడిన వారు. మీకు మరణం రాదు, చావు రాదు. చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం, కానీ మీరు జీవిస్తూనే ఉంటారు. ఎలాగా అనుకోవచ్చు, ప్రకటన గ్రంథంలో చూస్తే ఏంటండి, ఆ ఆత్మలకి మహిమ దేహాలు వస్తాయట. చూసారండి, ఈ ఆత్మ చనిపోదు, మహిమ దేహాలు మీలాగే ఉంటారు మీరు, కానీ మీకేమొస్తుంది, మహిమ దేహము. కాబట్టి దాని కొరకు ఇక్కడ పరిశుద్ధత కలిగి మీ నడుములు కట్టుకోండి. ప్రభు ఎప్పుడు వస్తారో ఎదురు చూడండి అని చెప్తున్నారు. ఎదురు చూడాలి, ఎదురు చూచు మనుషులే ఉండి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుకుగా ఉండుట కనుగొనెనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనలు చేసినటువంటి దేవుడు, మనకు ఆయన ఊపిరి ఊదినటువంటి దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ మాట చెప్తున్నారేమని, తానే ఏంటండి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే ఉపచారం చేస్తారట. ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చును, 3వ జాము వచ్చును. ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూస్తున్నామండి, ఆ భయంకరమైనటువంటి ఆకాశంలోంచి శకలాలు పడతాయట. ఎవరు చెప్తున్నారంటే కొండవీటి బాబురావు గారు చెప్తున్నారు. అవి రవులుకొని భూమి మీద పడతాయట. అవి భూమి మీద పడితే భూమి మీద ఏంటంటే అగ్ని బయలుదేరుతుందట భూమిలోంచి. ఒక మాట చూసుకుందాం మత్తయి సువార్తలోని, దీనికి అక్కడ మాట రాస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. ఇందులో ఎవరున్నారని చెప్తున్నారు, ఏర్పాటు చేసిన వారి గురించి. ఆ దినాలు తక్కువ చేశాడట దేవుడు. ఆ దినములు తక్కువ చేయబడును. భూమి మీద లోకము ఆరంభం అంటే భూమి ఆరంభించిన కాడి నుంచి ఇటువంటి శ్రమ జరగలేదు, ఇంకా జరగబోదు కూడా. అటువంటి భయంకరమైనది వస్తుంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని కాపుదల ఉంటుంది, దేవుని దూతలు మీ దగ్గర ఉంటారు. అటువంటి మీకు జరగకుండా దేవుడు చేస్తాడు. అందుకోసం నువ్వు చెప్పు, పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్పు అని చెప్పారు. అందుకోసం ఈ మాటలు చెప్తున్నాను. ఈ యొక్క వాక్యం కూడా దేవుడు చెప్తున్నారు ఏమని, ఈ భూమి మీద మీ కోరికను సిద్ధింప చేస్తాను, మీ ఆలోచన యావత్తూ నెరవేరుస్తాను. ఆరాధనలో మాట వినబడది, అది చెప్పాలని నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మెలకుగా ఉండి ఇక్కడ చూస్తున్నాం, చలికాలం అందైనను విశ్రాంతి దినమందైన సంభవింపకుండవలని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పటినూ కలగబోదు. భూమి ఇంకా నాశనమైపోయే దినాలు వస్తున్నాయి. నీవు కాపాడబడాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుడు నిన్నేం చేస్తాడు ఇక్కడ చెప్తున్నారు,
అక్కడ ఏర్పాటు చేయబడిన వారు. ఇంకొక మాట దాని తర్వాత ఉంటుంది, ఏర్పాటు చేసిన వారిని కూడా సహితము మోసపుచ్చుదట సాతాను. అక్కడ గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తుందంట దేవునికంట. ఇక్కడ చెప్తున్న ఇక్కడ ఏమంటే, కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి. 26వ వచనం, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమట నుండి ఎలాగ కనబడునో అలాగ మనుష్య కుమారుని రాకడును ఉండును. కాబట్టి ఈ విషయాలు ఇంకా 24, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచుదురు. కాబట్టి గమనించుకోండి, దేవుని ఆత్మ ఉంటే మిమ్మల్ని తప్పిస్తుంది ఎటువంటి నుంచి జరగకుండా, ఇటువంటి భయంకరమైన సమస్యలు రాకుండా మిమ్మల్ని తప్పిస్తుంది. దేవుని జీవం మీలో ఉంటుంది, అది నిత్య జీవము. ఈ పరిశుద్ధాత్మతో నింపబడితే నిత్యము జీవిస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసం ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయడి. మీ దీపములు వెలుగుచుండాలి. సమాధానం లేకపోతే ఎవరితోటైనా సమాధానంగా ఉండండి. మీ హృదయం మీకు చెప్తుంది తప్పు చేశారో లేదో, దోషారోపణ చేస్తుంది. తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని మరి మా దేవుని కలిగినటువంటి వ్యక్తులు, నిజంగా పశ్చాత్తాపం ఉన్నటువంటి వ్యక్తులు, మంచి మనస్సాక్షి ఉన్నటువంటి వ్యక్తులకి ఏమని చెప్తుందంటే నువ్వు తప్పు చేసావని చెప్తుంది. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి, తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి ఇది నేర్చుకోండి, తప్పకుండా మీలో జీవం ఉంటుంది. అదే చెప్తున్నారు, మీరు మీ దీపము వెలుగుచుండాలంటే మీరేం చేయాలి, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూసుకుందామండి, లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారాల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి, చూసారండి, నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు, ఇప్పుడు మనకు కూడా చెప్తున్నారు. కాబట్టి ఏం చేయాలి, మీరు తప్పించుకోవాలంటే భూమి అంతటా ఉగ్రత వస్తుంది, మీరు తప్పించబడాలంటే ఏం చేయాలి, వీటన్నిటిని తప్పించుకోవాలంటే ప్రార్థన, మెలకువతో ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మెలకువ. లోకాన్ని వెతుక్కోకండి, డబ్బు వెతుక్కోకండి, మనుషులు వెతుక్కోకండి, గొప్పలు వెతుక్కోకండి. ఏంటండి లేకపోతే నా బ్రతికే లేదని అనుకోకండి. దేవుడు ఉన్నాడని భయపడి దేవుని వెతుక్కోండి. అప్పుడు దేవుని కార్యాలు మీరు చూస్తారు. మీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. కానీ మీరు లోకంలో వెతుక్కుంటే మీకు దేవుడి దగ్గర నుంచి ఏది రాదు. మీరు ప్రయాసపడ్డమే, అలా పడుతూనే ఉంటారు. ఇప్పుడు వస్తుంది ఇలా ఎదురు చూడడమే. కాలం అంతా అయిపోతుంది, ఏమీ మీకు దొరకదు. ఎందుకు, లోకం వైపు చూసిన వాళ్ళు ఎవ్వరికీ ఏమీ దొరకదు. దేవుని వైపు చూస్తే అన్నీ దేవుడు తెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, కాబట్టి జరగబో వీటెల్లటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి శక్తి కావాలి. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఇది మనకి ఉండాలి. కాబట్టి మనకేం చేయాలి, మన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. వాక్యం అనే దాంతో ఉదక స్నానం చేయాలి. వాక్యము, ప్రభా వాక్యం చదువుతున్నాను, నాలో తప్పులుంటే చూపించు, నేను దిద్దుకుంటానని అడిగితే దేవుడు మీతో మాట్లాడతారు దేవుని వాక్యం ద్వారా. ఇది ఉదక స్నానము అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఈ విషయాల్లో మీరు ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి, 8వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. దేవుని ఆత్మ ఉంటే ఏం జరుగుతుంది, మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు
చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. యేసు ప్రభుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేపింది. ఆయనలో ఉన్న ఆత్మ మీరు కూడా దేవుని ఆత్మతో నింపబడితే చావునకు లోనైన మీ శరీరాల్ని దేవుడు లేపును. దేవుడు మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. మీరు బ్రతికే ఉంటారు, చావు అనేది రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మ జీవిస్తుంది. ఆత్మకు ఒక దేహం ఉంటుంది, అదే మహిమ దేహము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మహిమ దేహము నిరంతరము జీవిస్తూనే ఉంటుంది కానీ దానికి చావు అనేదే ఉండదు. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారో, ఎవరు మనస్సాక్షిని కాపాడుకుంటారో, యథార్థంగా జీవిస్తారో, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు వచ్చినా సరే నిలబడడం నేర్చుకుంటారో వారిలో దేవుని ఆత్మ నివసిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే డబ్బు కొరకే బ్రతుకుతారో, లోకం కొరకు బ్రతుకుతారో, ఏంటండి ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, వాళ్ళు అలాగున్నారు, వాళ్ళలాగా నేనైపోతాను, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ఆత్మను పొందుకోలేరు, దేవుని రాజ్యంలో చేరలేరు. కాబట్టి ఇటువంటివి ఉంటే, ఆలోచనలు ఉంటే తీసేయండి. దేవుడు మీకు ఇస్తాడు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ అలాంటి ఆలోచన లేకుండా దేవుని మీద మీ ఆలోచన ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. మీకు ఎంత డబ్బు ఆస్తి ఉన్నా దేనికి పనికి వస్తుంది? మీరు చనిపోయిన తర్వాత దేనికి పనికి వస్తుంది? అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి ఏంటండి ఇంకా తాగుడు మానకుండా ఇంకా సిగరెట్లు తాగుతూ అబద్ధాలు ఆడుతూ అనేకులు మోసగిస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకి ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. ఈ దినాన్ని చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడు ఏంటండి, నీ తల్లైనా మరుచును కానీ, ఎంత మంచి మాట. సమయం కష్టం వస్తేప్పుడు దేవుడు కాపాడుతున్నప్పుడు ఏం మాట నీ గుర్తు రావాలి? ఏం మాట గుర్తు రావాలి? నా తల్లి చనిపోయింది, నా తండ్రి లేడు, ఏంటండి నాకు తల్లి కంటే తండ్రి కంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ కొరకు నేను కృతజ్ఞత కలిగి జీవించాలన్న ఆలోచన ఉండాలి. అది రక్షణ పొందిన వారు లక్షణాలు. అంతేగాని మళ్ళా సిగరెట్లు కాలుస్తాను, ఏంటంటే మరలా తాగుతాను, మరలా పాపం చేస్తానంటే నువ్వు మనిషివి కాదు, దేవుని బిడ్డవు అస్సలు కాదు. కాబట్టి ఈ విషయాలు మీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రయాసపడండి. మీలో నిత్య జీవము ఉంటుంది. అలాగని ఇక్కడ పౌలు రోమాపత్రిక చెప్తున్నాడు, యేసు ప్రభువారు తన మాటలు చెప్తున్నారు. ఇవన్నీ భయంకరమైన జరుగుతున్నాయి. ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు చూస్తున్నాము. ఆ ఫ్లైట్ కూలిపోయి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది చనిపోయారు. కారణం ఉందా? వాళ్ళు అనుకున్నారా మేము చనిపోతామనే ఎక్కారా ఆ యొక్క వాహనం? మేము చనిపోతామని ఎక్కారు, అనుకుని ఎక్కారా? మేము మా కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోతాం, మేము సంతోషంగా ఉంటామని అనుకున్నారు. కానీ అనుకోనని గడియలో అటువంటివే వస్తాయి. మీరు అనుకోనని గడియలో అటువంటివి వస్తాయి. కాబట్టి అటువంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళినా, మీరు ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్ళినా ముందు ప్రార్థన. కారులో కూర్చున్నా, లేకపోతే బస్సులో కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. ఈ విషయాలు మర్చిపోకూడదు. ప్రార్థన మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతుంది. కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ శక్తితో నింపుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన విషయాలు జరగబోతున్నాయి. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలీదు. దాని సూచనగా ముందు ఏమవుతున్నాయి? అక్కడక్కడ భూకంపాలు, పెద్దది భయంకరమైనది జరగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 పేతురు చూసుకుందామండి. 2 పేతురు 3వ అధ్యాయం 3 నుంచి 13 వచనాలు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అప్పుడైతే ఏమొచ్చింది? నీళ్ల వలన ప్రళయం వచ్చింది. ఇప్పుడు భూమిని దేనికోసం? అగ్ని కోసం దాచాడట. చూసారని వాక్యం చేత భద్రము చేయబడ్డది. అగ్ని కొరకు తప్పించుకోవడం నేర్చుకోవాలి. ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యం చేత నింపబడాలి. ఇక్కడ భూమిని ఏం చేస్తున్నారు? నిలువ చేయబడి ఉందండి. ఆకాశం అప్పటి నుంచి ఉంది, భూమి అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి దేవుడు వస్తాడని చెప్తున్నారు, రావట్లేదు. ఇంకా ఏంటంటే ఎప్పటి నుంచో దేవుని కార్యాలు జరుగుతాయి అంటున్నారు, ఇంకా జరగలేదు. ఇలాంటి బుద్ధిహీనుల గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారు? వారు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను,
పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరిచిపోతారు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అగ్ని కొరకట దాచబడది. చదువునైన తర్వాత 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చూసుకుంటున్నామండి. చూసారా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలదని. ఎంత మంచి దేవుడో! ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎంత మంచి మాట! ఇదంతా కూడా, ఈ దీర్ఘశాంతం అంతా కూడా వీళ్ళకి ఏమనిపిస్తుంది? వెర్రితనంలాగా ఉంది. అయితే ఇక్కడ ఒక మాట, మంచి మాట ఇక్కడ చెప్తున్నారు. ఏమని? క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు ఉండవు, మహాధ్వనితో గతించిపోవును, పంచిపోతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచిపోతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇలాగ జరుగుతాయి కాబట్టి, ఇది దేవుని మాట కాబట్టి నమ్మడం నేర్చుకోవాలి, పరిశుద్ధతను కోరుకోవాలి, పరిశుద్ధమైన జీవితం కావాలనుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడైతే నింపబడతామో దేవుని కార్యాలు మన జీవితాల్లో తప్పకుండా జరుగుతాయి. శీఘ్రంగా నీ దగ్గరకు వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మతో నింపబడితే ఎక్కడి నుంచో, ఎక్కడో అమెరికా ఉందండి, లేకపోతే ఎక్కడో ఉన్నాయి దేశాలు ఉన్నాయి, ఆ దేశాల నుంచి నీ కొరకు వస్తారు వాళ్ళు. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని శక్తి తీసుకొస్తుంది కాబట్టి నమ్మడం నేర్చుకోవాలి. ఎప్పుడో జరుగుతుందండి, ఇన్ని సంవత్సరాలు అయిందండి, ఈ మాటే అనకూడదు. ఇన్ని సంవత్సరాలైంది, ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఎంత ప్రార్థన చేస్తున్నాము, మనకు ఎందుకు జరగలేదు? జరుగుతుంది. ఆ మాట నువ్వు అనకూడదు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ మాటలు ఆలకిస్తాడు. ఆయన ఆలకిస్తాడన్న భయం ఉండి నీ నోటమ్మట ఆ మాటలు రానియకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూమి అగ్ని కొరకు ఆహాకారాలు చేస్తారు, కాలిపోతుంది, చెయ్యి వచ్చేస్తుంది, ఏంటంటే చర్మం వచ్చేస్తుంది. పాపం చేసిన వారు, దేవుడి మాటలను వ్యతిరేకించిన వారు, దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వారు, దేవుని కార్యాలు జరగకుండా చేసిన వాళ్ళు, ఏంటంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నవారు, అసూయపరులు, ద్వేషకులు, అజితేంద్రులు, వీళ్ళందరూ కూడా కాలిపోతారు. దానికోసం వాళ్ళని దాచి ఉంచాడట వాగ్దానంతో కూడా. కాబట్టి అలాగా నీవుంటావా? అలాగుంటావా? నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీరు జీవం కలిగి జీవించాలి, పరలోకంలో ఉండాలంటే ఏం చెప్తున్నారు? నీతిగా, యథార్థంగా, నిర్దోషులుగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని రాకడలో ఎత్తబడతాం. మహిమ దేహాలు, నిత్యము ఆనందమే, నిత్యము జీవమే, నిత్యము జీవిస్తూనే ఉంటాం. ఆయన జీవిస్తున్నాడు. యేసు ప్రభువారు అంటారు, నా అంతటి నేనే ప్రాణం పెట్టాను, నా తండ్రి ఆజ్ఞాపించాడు, నేను నా తండ్రిని అడిగి వేడుకున్నాను. చూద్దామండి, యోహాను సువార్త చదువుతాను 17వ వచనం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యూదులు అనేకులు బాధపెడుతున్నారు ఆయన్ని.
అనేకులు దెయ్యం పట్టినవాడు, ఈ మాటలు చెప్తుంటే దెయ్యం పట్టినవాడు అని అంటారు ఆ కింద వచనాల్లో. యూదులు ఏటండి కట్టి వాళ్ళని ఆయన ఏం చేస్తారు, హింసించారు. కానీ ఇక్కడ చెప్తున్నా, నా అంతటి నేను పెడుతున్నాను ప్రాణం, నా అంతటి నేను పెడుతున్నాను, నేను తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు అని యేసు ప్రభువారు అక్కడ ఉన్న యూదులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్తున్న వారు నమ్మలేదు. నమ్మకుండా సిలువేయడానికి ఆయన తీసుకొని వెళ్ళారు. ఎంత భయంకరలో దేవుని కార్యాలు చూశారు. చనిపోయిన వారు లేచారు, కళ్ళు లేని వారు బాగు చేశారు, కుంటివారు గుడ్డివారు బాగయ్యారు, ఆకలంటే ఆహారం పెట్టారు. అనేకమైన కార్యాలు చూసి ఆయన సిలువేయడానికి అప్పగించారు. ఇటువంటి భయంకరులు, అటువంటి మనుషులు ఉన్నారు లోకంలో. నీతిని చూస్తున్నారు, నిజాన్ని చూస్తున్నారు, అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీలో దేవుడు ఉంటాడో మీకు ఏది ఎంత మాత్రమూ హాని చెయ్యదు. నమ్ముతున్నారా? ఎంత మాత్రం హాని చేయదు ఆయన ఉంటే. పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, నీ ముందే డ్యాన్స్ చేస్తాయి. అవి అయిపోయిందా పని, నీ పని అయిపోయిందా, ఇలా రెండు చేతులు కొంచెం ఏంటంటే చంకలు గుద్దుకుంటాయి. నీ పని అయిపోలేదు, వాడి పని అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిలబెట్టేవాడు దేవుడు, నిన్ను నిలబెట్టేవాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఒక్క మాట వెనక తిరగకూడదు. నాకు జరిగినా జరగకపోయినా, నాకు ఈరోజు తిండి ఉన్నా లేకపోయినా, నాకు బట్టలు లేకపోయినా ఉన్నా, ఏది లేకపోయినా సరే నాకు దేవుడు కావాలి. అప్పుడు చూస్తాడు, నీకు ఏమీ లేకుండా చెయ్యడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను, మొదటి యోహాను చూసుకుందామండి. 4:4 వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను ఇక్కడ ఏం చెప్తున్నారు? లోక సంబంధులు మన మాట వినరు. ఎంతమందికి నిజం చెప్తే వింటారు? అబద్ధాన్ని నమ్ముతున్నారు కానీ లోకాన్ని నమ్ముతున్నారా? ఎందుకు నమ్మరు? ఇక్కడ చూడండి 4వ వచనం ఏం చెప్తుంది? చిన్న పిల్లలారా. ఎవరిని అంటున్నారు? చిన్న పిల్లల్లాగా మీరు ఉండకపోతే పరలోక రాజ్యం మీకు దొరకదని యేసు ప్రభువారు మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్తారు. ఇక్కడ అటువంటి వ్యక్తుల్ని పిలుస్తున్నాడు. ఏమని? చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కాబట్టి జాగ్రత్తగా, ఎవరు వినరు. ఏంటండి ఇలాగా? ఎంత భయంకరమైన విషయం కళ్ళతో చూస్తున్నా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇంత భయంకరమైన పనులు చేస్తున్నారు, గింజుకుంటాం మనం. ఎవరిలో ఉన్నారు మనం? దేవుడు మీలో ఉన్నాడు. మీరు దేవుని సంబంధులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి లోకం వినదు. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. రాకడ కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. మీ ప్రార్థన మమ్మల్ని దేవుని ఆత్మతో నింపు ప్రభా. మేము ఎక్కడ ఏం చేయాలో మాకు సహాయం చేయి. అంతేగాని అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇస్తాడు దేవుడు, తప్పకుండా ఇస్తాడు. నా నామంలో మీరు ఏది అడిగినా ఇస్తాను. ఎప్పుడు ఇస్తానని చెప్తున్నారు? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. మీరు నా నామమును దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినో నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగాక. దేనిని అడిగినా ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఎందుకు? నా నామం దేన్ని అడుగుతారో దాన్ని నేను ఇస్తాను. దీనికోసం ఏం చేయాలి? మనం నీతిగా ఉండాలి, యథార్థంగా నిర్దోషులుగా ఉండాలి. మాటమాటికి యోహాను వెళ్ళిపోతాడు, యేసు ప్రభు రొమ్ముని ఆనుకుంటాడు. ఎంత గొప్ప భక్తుడు! దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భాగ్యం ఆయనకు అనుగ్రహించబడది. పేతురు యోహానులకి ఎంత భాగ్యం వాళ్ళకి అనుగ్రహించబడింది. ప్రతిదీ తల్లి ఒడిలోకి బిడ్డ పాలు కోసం ఎలాగ వెళ్ళిపోతుందో అలాగ యోహాను మాటమాటికి కూడా యేసు ప్రభు వారు రొమ్ము మీదే ఉండేవాడు. యోహాను అంతా యోహాను
మరి అంత మంచి భక్తుడు, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ధన్యుడో అతను. ఆ విధంగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఇలా జరగాలంటే నీతిగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అడగండి, మీరు నాతో భోజనం చేయండి. ప్రకటన గ్రంథంలో మాట ఉంటే చూసుకొని ముగించుకుందాము. 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను అంటే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాడిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టెదను. జయించువాడిని ఏం చేస్తాడు? నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఏంటండి, అడగడం నేర్చుకోవాలి. నాతో కూడా భోజనం చేయి ప్రభా, నేను పరిశుద్ధంగా ఉంటే, నీతిమంతురాలనైతే, యథార్థవంతుడినైతే, ప్రభా నీకు ఇష్టకరంగా జీవిస్తే నాతో భోజనం చేయమనంటే మీకు తెలియని పరిస్థితుల్లో ఆయన వచ్చి భోజనం చేస్తాడు. నమ్ముతున్నారా? దేవుని చప్పట్లు కొడదాం ఆయనకు ఒకసారి. నిజంగా దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో జరిగినాయి, నా జీవితంలో కంటితో చూసినట్లుగా ఇది జరిగింది. అందుకు నేను నమ్ముతున్నాను, అలా మీరు ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నాతో కూడా భోజనం చేయి ప్రభా. అది ఎలాగో నాకు అర్థమయ్యేలా చేయి. అడగండి, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆ మహాదేవుడే మీతో భోజనం చేస్తే ఎంత భాగ్యం. సృష్టికర్త మిమ్మల్ని ఆయన చేతితో చేసినటువంటి ఆ దేవుడు మీతో కూడా భోజనం చేయడం అంటే ఎంత భాగ్యం. దొరకదా? తప్పకుండా ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మాయి గ్రామంలో వెళ్ళిపోతున్నారు, వారు బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఎంత అన్యాయం జరిగింది, యేసు ప్రభు వారికి ఎంత అన్యాయం జరిగింది చూడండి ఎలా చేశారని. వాళ్ళ మధ్యలో ఆయన నిలబడ్డారు. నిలబడి ఇంటి దాకా వెళ్ళారు. ఏంటంటే వారు ఇంకా గ్రహింపు లేదు వాళ్ళకి. అప్పుడు ఒక రొట్టె తీసుకొని వాళ్ళకి విరిచి ఇచ్చి తర్వాత ద్రాక్షారసం ఇచ్చారు. అక్కడ ఉంటుంది, రాసి ఉంటుంది. అప్పుడు వారు కళ్ళు తెరవబడ్డాయి. ఈయన అదృశ్యుడైపోయారు. అంటే వాళ్ళతో వెళ్ళలేదా? వెళ్ళరా లేదా? మనుషులైన వాళ్ళను, మనం మనుషులమే. కాబట్టి విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ప్రభా నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన నెరవేరుస్తానని ఈ దినం నాతో మాట్లాడావు. కాబట్టి నా కోరికను సిద్ధింపచేయి, నా ఆలోచన నెరవేర్చు. నువ్వు వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు అని మీరు ఎప్పుడైతే అడుగుతారో తప్పకుండా దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకోండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా ప్రార్థన చేసుకోండి. మీ హృదయాల్లో ఉండేలా ప్రార్థన చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. దేవుని చెప్తున్న మాట వినండి. గర్వం, అహంకారం ఇటువంటివన్నీ తీసేసుకోండి. దేని కొరకు బ్రతుకుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది ఉండదు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రభా పరిశుద్ధాత్మతో నింపండి. నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి. నా చుట్టుపక్కల ఉన్న వారిని కాపాడండి. నా దేశాన్ని కాపాడండి. నా రాజ్యాన్ని కాపాడండి. ప్రభా ఎవరైతే అన్యాయంగా జీవిస్తున్నారో వాళ్ళకి రక్షణ దయచేయండి అని అడగండి. తప్పకుండా ఇంటి దగ్గర దేవుడు మీకు మీ ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. దేవుడు పరిశుద్ధ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నీకు వందనాలు. యోగ్యత అర్హత లేని వాళ్ళు నాయన. తండ్రి అని పిలవడానికి ఎంత మాత్రము మాకు అర్హత లేదు ప్రభా. తండ్రి మీరు ఇచ్చిన అర్హతను కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. మీ కుమారుని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ రాజ్యం మాకు ఇస్తున్నందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు వందనాలు. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించి అభివృద్ధి చెంది నాయన 30 60 100 చేయి తండ్రి. నాయన నీకు వందనాలు. నాయన లేని స్థితిలో ఉంచకండి ప్రభా. ఉన్నతమైన స్థితి నాయన అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నతమైన స్థితి సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, మీ కరుణా కటాక్షాలు తండ్రి మీరు మా మధ్యలో ఉంచి సహాయం చేసి నడిపించండి ఆయన. ప్రతి బిడ్డను నడిపించండి, మమ్మల్ని నడిపించండి, నా బిడ్డను నడిపించండి, సహాయం చేయండి. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము నాయనా. నీకు వందనాలు. మా కొండవై తండ్రి నీకు వందనాలు. మా కేడువై ఉన్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప కార్యాలు విడుదల చేయమని అడుగుతున్నాం. సహాయం చేయండి తండ్రి. ఏ తల్లి ఏడుస్తుందో, ఏ బిడ్డ ఏడుస్తుందో ప్రభావ మీకు తెలుసును. వారు ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయండి, విడుదల దయచేయండి తండ్రి. కుటుంబాల్లో రక్షణ దయచేయండి నాయన. మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రభా
ఈ యొక్క ఆరాధన, ఈ వాక్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.